తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఏ కాలంలోనైతే నీ బుద్ధి మోహరూపమైన ఊబిని పూర్తిగా దాటివేస్తుందో, లేశమాత్రంగా కూడా మోహం ఉండకుండా పుత్రులలో గాని, ధనంపై గాని, గౌరవ ప్రతిష్టలపైన గాని ఉండదో, వీటి అన్నిటితో బంధం తెగిపోతుందో, ఆ సమయంలో ఏదైతే వినయోగ్యమో దానిని నీవు వినగలుగుతావు. విన్న దానిని అనుసరించి వైరాగ్యాన్ని సంపాదించుకోగలుగుతావు. అంటే దానిని ఆచరణలోకి తేగలుగుతావు. ఇప్పుడైతే వినయోగ్యమైన దానిని నీవు విననేలేదు, ఇంకా ఆచరణలోకి తెచ్చే ప్రశ్నే లేదు. ఈ యోగ్యతను స్పష్టం చేస్తూ ఇలా అంటాడు: శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అనేక ప్రకారాలైన వేద వాక్యాలను విని విచలితమైన నీ బుద్ధి ఎప్పుడైతే పరమాత్మ స్వరూపంలో సమాధి స్థితిపై అచలంగా స్థిరంగా ఉండిపోతుందో, అప్పుడు నీవు సమత్వ యోగాన్ని పొందుతావు. పూర్ణమైన సమస్థితిని, అంటే అనామయ పరమపదాన్ని పొందుతావు. ఇదే యోగం యొక్క పరాకాష్ఠ. ఇదే అప్రాప్తాన్ని పొందడం కూడా. వేదాల నుండి విద్య దొరుకుతుంది. కాని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శృతి విప్రతిపన్నా. శృతుల యొక్క అనేక సిద్ధాంతాల్ని వినడం చేత బుద్ధి విచలితమైపోతుంది. సిద్ధాంతాలు అనేకం విన్నా కూడా లోకులు వినడానికి యోగ్యమైన దానికి దూరంగా ఉంటారు. ఈ విచలితమైన బుద్ధి ఏ సమయంలో సమాధిలో స్థిరమైపోతుందో, అప్పుడు నీవు యోగ పరాకాష్ఠమైన అమృత పదాన్ని పొందుతావు. అనామయ పదంలో స్థితులైన, సమాధిలో బుద్ధి స్థిరమైన ఆ మహాపురుషులు ఎలా ఉంటారన్న విషయంలో అర్జునుడికి స్వాభావికంగా ఉత్కంఠ కలిగింది. అతను ఇలా ప్రశ్నించాడు: అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత్ వ్రజేత కిం. సమాధీయతే చిత్తం యస్మిన్ స ఆత్మా ఎవ సమాధిః. దేనిలోనైతే చిత్తాన్ని సమాధానపరుస్తామో ఆ ఆత్మయే సమాధి. అనాది తత్వంలో ఎవరైతే సమత్వాన్ని పొందుతారో అతడినే సమాధిస్థుడంటారు. అర్జునుడు అడిగాడు: కేశవ, సమాధిస్థుడైన స్థిర బుద్ధి కలవాడైన మహాపురుషుని లక్షణాలేమిటి? స్థితప్రజ్ఞుడైన పురుషుడు ఎలా మాట్లాడతాడు? అతను ఎలా కూర్చుంటాడు? అతను ఎలా నడుస్తాడు? ఈ 4 ప్రశ్నలు అర్జునుడు అడిగాడు. వీటిపై భగవంతుడైన శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి చెబుతూ ఇలా అన్నాడు: శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. పార్థ, ఎప్పుడైతే మనుష్యుడు మనస్సులో ఉన్న అన్ని కోరికలను త్యాగం చేస్తాడో,
అప్పుడు అతను ఆత్మచే ఆత్మలో సంతుష్టుడైన స్థిరబుద్ధి గలవాడనబడతాడు. కోరికలను త్యాగం చేస్తేనే ఆత్మ యొక్క దిగ్దర్శనమవుతుంది. అటువంటి ఆత్మారాముడే, ఆత్మతృప్తి పొందిన మహాపురుషుడే స్థితప్రజ్ఞుడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దైహికమైన, దైవికమైన, భౌతికమైన దుఃఖాలలో ఎవరి మనస్సైతే ఉద్విగ్నమవదో, సుఖాల ప్రాప్తి పట్ల ఎవరికి ఆశ లేదో, ఎవరి రాగం, భయం, క్రోధం నష్టమైపోయాయో, అటువంటి మననశీలత చరమసీమను చేరిన ముని స్థితప్రజ్ఞుడనబడతాడు. అతని అన్య లక్షణాలను ఇలా వివరించాడు. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏ పురుషుడైతే సర్వత్రా స్నేహరహితుడై ఉంటాడో, శుభాశుభాలను పొంది ప్రసన్నుడు కాడో, లేక ద్వేషభావపూరితుడు కాడో, అతని బుద్ధి స్థిరమైనది. పరమాత్మ స్వరూపాన్ని ప్రదానం చేయించేదే శుభం. ప్రకృతి వైపు తీసుకుని వెళ్లేదే అశుభం. కాని స్థితప్రజ్ఞుడైన పురుషుడు అనుకూలమైన పరిస్థితులలో ప్రసన్నుడూ కాడు, ప్రతికూలమైన పరిస్థితులలో ద్వేషపూరితుడూ కాడు. ఎందుకంటే ప్రాప్తి యోగ్యమైన వస్తువు అతని నుంచి వేరుగా లేదు. పతితుణ్ణి చెయ్యగల ఏ వికారాలు అతనిలో లేవు. అంటే సాధన వలన అతనికి స్వప్రయోజనమంటూ ఏదీ లేదు. అటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడనబడతాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎలాగైతే తాబేలు తన శరీర భాగాల్ని తనలోనే సంకోచించుకుంటుందో, సరిగ్గా అలాగే ఈ పురుషుడు ఎప్పుడైతే అన్ని వైపుల నుంచి తన ఇంద్రియాల్ని సంకోచించుకుంటాడో, అప్పుడు అతని బుద్ధి స్థిరమవుతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తూనే తాబేలు ఏ ప్రకారంగా తన శిరస్సును, కాళ్లను లోపలికి లాగేసుకుంటుందో, సరిగ్గా ఇదే ప్రకారంగా ఏ పురుషుడైతే విషయాలలో విచరించే ఇంద్రియాల్ని అన్ని వైపుల నుంచి లాగేసుకుని హృదయ దేశంలో ఎప్పుడు నిరోధించుకుంటాడో, ఆ కాలంలో ఆ పురుషుని బుద్ధి స్థిరమవుతుంది. కాని ఇదొక దృష్టాంతం మాత్రమే. ప్రమాదం తొలగిపోగానే తాబేలు తన అవయవాల్ని మళ్లీ వ్యాకోచింపచేస్తుంది.